ఈరోజు గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా పడకల్ గ్రామంలో మా గ్రామంలో ఉన్న పెద్దలు, పిల్లలు, చిన్నలు అందరి సహకారంతో పంచాయతీ ఎన్నికల్లో డోకూరి సునీత ప్రభాకర్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు మా గ్రామంలో ఉన్న అందరికీ శిరస్సు వంచి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలలో నేను ఏదైతే చెప్పినో చేస్తానని తూచా తప్పకుండా అన్నీ చేసి ఉత్తమమైన ఆదర్శవంతమైన గ్రామ పంచాయతీ చేయడానికి నాకు ఈ అవకాశము మా గ్రామ ప్రజలు, పడకల్ గ్రామ ప్రజలు మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. నేను ఇంతకుముందే చెప్పిన, మళ్ళీ కూడా చెప్తున్నా, ఆదర్శవంతమైన గ్రామ పంచాయతీ మౌలిక వసతులతో పాటు అన్నీ ఉండి గ్రామానికి గుడి, బడి, విద్యుత్ దీపాలు, ఇంకా సోలారు, వాటర్ ఫిల్టరు, ఉత్తమమైన నాణ్యమైన విద్యుత్తు, మిగతా రైతులకు ట్రాన్స్ఫార్మర్లు, పశువులకు సంబంధించిన హాస్పిటలు, ఇంకా రైతులకు సంబంధించిన ఇతరత్ర వారి అవసరాలు తెలుసుకొని మా యొక్క గ్రామాన్ని ఇక్కడ చుట్టుపక్కల లేనటువంటి గ్రామంగా తీర్చిదిద్దడానికి వారికి విన్నవించినాం. అది చేసి చూపిస్తాం. మరి ఒకసారి ఈ విజయం మా యొక్క గ్రామ ప్రజల విజయం, మాది కాదు, మా యొక్క గ్రామ ప్రజల విజయం. వారికి ఎల్లవేళలా అందుబాటులో ఉండి ఏ సమస్య వచ్చినా పరిష్కరించి నాతోటి అయ్యింది. మా ఎమ్మెల్యే గారు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారితో అయ్యింది, ఎంపీ గారు మల్లు రవి గారితో అయ్యింది, మిగతా మినిస్టర్తో అయ్యింది, ముఖ్యమంత్రితో సహకారం కూడా మెండుగా ఉంటుంది. వారి సహకారం తీసుకొని గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడపడానికి ఎల్లవేళలా కృషి చేస్తానని ఈ విజయం కూడా మా యొక్క గ్రామ ప్రజలకు అంకితం చేస్తున్నాం. ఈరోజు గ్రామ పంచాయతీ ఎలక్షన్లో అత్యధిక మెజార్టీతో గెలిపించిన పడకల్ గ్రామ ప్రజలందరికీ పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఏదైతే హామీలు ఇస్తూ ముందుకెళ్ళానో అవన్నీ నెరవేర్చే దిశగా పనిచేస్తానని అందరికీ మాటిస్తున్నాను. ప్రచారం చేసే సమయంలో చాలామంది డ్రైనేజు, రోడ్లు లేక ఇబ్బందులు పడుతున్నట్టు మా దృష్టికి వచ్చింది. అవన్నీ నెరవేర్చే దిశగా పనిచేస్తాము. నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు పడకల్ గ్రామ ప్రజలకి మరొకసారి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. నన్ను 90 ఓట్ల మెజార్టీతో గెలిపించినారు. తప్పకుండా మీరు మా మీద పెట్టిన అభిమానాన్ని ఏమాత్రం తగ్గకుండా ఒక ఆదర్శవంతమైన గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దడానికి మా వంతు సహకారం మేము చేస్తాము. అట్లే గవర్నమెంట్ సహకారం తీసుకొని, ఎమ్మెల్యే గారిది, ఎంపీ గారిది, మంత్రుల సహాయం తీసుకొని ఒక మంచి ఆదర్శవంతమైన గ్రామంగా పడకల్ని తీర్చిదిద్దుతానని అందరికీ మాటిస్తున్నాను.